ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన ఓయూలో టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు నిరసన సెగ తగిలింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు మండిపడ్డారు. కేసీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చిల్కల్గూడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో ఓయూకు వచ్చిన కేసీఆర్ విద్యార్థుల నిరసనతో వెనుదిరిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న వ్యాఖ్యలను కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తే తమకు ఉద్యోగాలు ఎలా దక్కుతాయని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఉద్యోగుల పర్మనెంట్ చేస్తామనే అంశం చేర్చమని హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ హామీని మేనిఫెస్టో నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు వ్యతిరేకంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా అనే విషయాన్ని, మీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని మీరు తక్షణమే తొలగించాలి. తొలగించకపోతే విద్యార్థి ఎవడు మీ పక్షాన ఉండడు. మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టి ఓడిస్తామని చెప్తున్నాం, మీకు హెచ్చరిక చేస్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పడం వల్ల ఆయన మనస్తాప్యం చెంది గతం జరిగినటువంటి గ్రూప్ 2లో ఆయన ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఉద్యోగం రాకపోవడం వల్ల ఇప్పుడు కూడా నాకు ఉద్యోగం రాదనే ఒక భయంతో సూసైడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రాజకీయ నాయకులందరికీ మేము హెచ్చరించేది ఏంటంటే, ఇకనైనా మీరు కళ్ళు తెరిచి ఈ వాగ్దానాన్ని, అంటే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వాగ్దానాలను వెనక్కి తీసుకొని వాళ్ళ మేనిఫెస్టో నుంచి తొలగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.